గుర్తించండి, అభిమానించండి, మీరు ప్రచారం చేయండి. దానివల్ల ఉన్నత విద్యావంతులు ఈ రాష్ట్రంలో దాదాపు 12 నుంచి 13 లక్షల వరకు పిహెచ్డీలు అయిపోయి, పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయిపోయి, విద్యార్థులు లేక అల్లరిపోతారు. ఏదో నాన్ కార్పొరేట్గా నోటిఫికేషన్ వేయడం, దాన్ని కోర్టులో పెట్టడం. అట్లానే గ్రూప్ 1, గ్రూప్ 2 మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ బిఎస్సికి 27,000 పోస్టులు నేను ఫిల్ చేస్తానని ప్రమాణం చేసి నువ్వు పదవెక్కావు. కానీ ఈరోజు ఏం జరిగింది? కేవలం 6,000 చిల్లర మాత్రమే. అది కూడా కొన్ని జిల్లాలకి ఎక్కువ, కొన్ని జిల్లాలకి తక్కువ. దీనికి కారణం ఏమంటే ముఖ్యంగా వాళ్ళు చేసిన పాలసీ విధానమే. ఏదైతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఈ స్కూల్స్ మొత్తాన్ని క్లోజ్ చేసుకుంటూ వచ్చారో జాబ్లు ఆటోమేటిక్గా తగ్గిపోయాయి. అందుకే వాళ్ళు ఈ ఉద్యోగాలు భర్తీ చేయలేక చాలా తక్కువ జాబ్స్ ఇవ్వడం జరిగింది. కనుకనే మేము కోరుకునేది ఒకటే, ఉన్నత విద్యావంతులారా మనం ఈ రాజకీయాల్లోకి రావాల్సిన ఆవశ్యకత చాలా ఉన్నది. ఎందుకంటే సరైన ఉన్నత విద్య లేని వారు ఎక్కువగా ఉన్నారు, మరియు ఈ రాజకీయాల్లో ఆర్థిక నేరగాలు ఎక్కువైపోయారు. ఈ పదవులడ్డం పెట్టి లక్షల కోట్లు సంపాదించుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. దీనివల్ల రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నారు. అదే ఉన్నత విద్యావంతులు వచ్చినట్లయితే అవినీతి మరకలేని వాళ్ళు, మంచి విషయ పరిజ్ఞానం, ఉన్నత విద్యతో కలిగిన వాళ్ళు, మరియు ఈ పదవులు అడ్డం పెట్టి లక్షల కోట్లు సంపాదించుకున్నాం అనే ఉద్దేశం లేని వాళ్ళు, మరియు ఒక ప్లాన్, ఒక అభివృద్ధి, అట్లనే ఒక నియోజకవర్గంలో ఎటువంటి వనరులు ఉన్నాయి, ఆ వనరుల నుంచి మనం ఎటువంటి ప్రాజెక్టులు పెట్టవచ్చు, ఆ ప్రాజెక్టుల వల్ల లోపల అంటే ఉన్న రిసోర్స్ రైతులకి ఎంతో ఉపయోగపడుతుంది, ఉన్న ఆ నియోజకవర్గంలో ఎటువంటి రకాల విద్యావంతులు ఉన్నారు, ఈ విధంగా ప్లాన్ చేసుకున్నట్టయితే అనేక ప్రాజెక్టులు వస్తాయి. కానీ వీళ్ళు ఎవరు ఆ పనులు చేయటం లేదు. వీళ్ళ ఉద్దేశం ఒక్కటే, అధికంగా పన్నులు జనం విపరీతంగా జనం నుంచి వసూలు చేసుకోవడం, వారి పదవులు ఎంజాయ్ చేయడం తప్పితే ఇలా ప్రజా సంక్షేమం, ఈ సమాజ సంక్షేమం, ముఖ్యంగా ఆంధ్ర అభివృద్ధి అనేది పూర్తిగా మర్చిపోయారు. ఒక టీడీపీ కాదు, ఒక ఈ వైసీపీ కాదు, మరియు బీజేపీ అతి ఘోరాతి ఘోరంగా మనకు రావాల్సిన అనేక వినోదాలలో ఉన్న పన్ను రూపంలో కానీ లేదా మనకు రావాల్సిన ప్రాజెక్టులో కానీ కోత కోసుకుంటూ వచ్చు. ఇప్పటికీ స్పెషల్ స్టేటస్ లేకుండా నాశనం చేశారు. తీరా మొన్న పార్లమెంట్ లో జగన్ ప్రభుత్వం రైల్వే జోన్కి స్థలం ఇవ్వలేదని ఇప్పుడు చెప్తున్నారు. ఈ 5 సంవత్సరాలు మీరు ఎందుకు చెప్పలేదు? అట్లానే ఈ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా యూజీసీని కూడా మాఫీ చేసుకోవడానికి మన బడ్జెట్ లో ఎంత కోత కోసారు అని అంటే 6,900 కోట్లు యూజీసీకి బడ్జెట్ లో కోత కోయడం జరిగింది. అంటే దీనివల్ల ఎవరైతే ఈ కాలేజెస్ లో, యూనివర్సిటీస్ లో పోస్ట్ మెట్రిక్ లో వారు మూసేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. దీనివల్ల ఈ రాష్ట్రంలో ఉన్నత విద్య పూర్తిగా నాశనం అవుతా ఉన్నది. కనుకనే ఉన్నత విద్యావంతులు కంపల్సరిగా రాజకీయాల్లోకి రావాలి, రేపు రాబోయే ఎలక్షన్లో పోటీ చేయాలి. దాంతోపాటు పోటీ చేయడానికి ఈ రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ లో ఇటువంటి ఉన్నత విద్యావంతుల కోసమే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు అన్ని విషయాలలోనూ మెరుగ్గా ఉంటారు, ప్రతి విషయంలోనూ విశ్వాసంగా ఉంటారు. కనుక ఈ రాష్ట్రంలో ఉన్న ఉన్నత విద్యావంతుల్ని, ముఖ్యంగా నిరుద్యోగుల్ని రేపు రాబోయే ఎలక్షన్లో పోటీ చేయాలని మేము ప్రతి ఒక్కరిని వినిపించుకుంటున్నాము. మేము వచ్చేసి ఆల్రెడీ మా స్కాలర్స్ట్రీ ఆధ్వర్యంలో ఈ చిన్న ప్రోగ్రాం పెట్టుకున్నాము. ఈ స్కాలర్స్ట్రీ ద్వారా ఈ ఉన్నత విద్యావంతులు చేరుకోవడానికి మా విశ్లేషణని, ఈ రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలి, ఈ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో ముందుకు ఎలా తీసుకెళ్ళాలి,
ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకి ఉపాధి ఎలా కల్పించాలి, ఈ రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు ఏ విధంగా వస్తాయి అనే విశ్లేషణలో మేము ముందుకెళ్తా ఉన్నాము. కనుక సిద్ధపరచడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ గా ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాము. ఈరోజు దాదాపు అన్ని యూనివర్సిటీల నుండి, ఈ గవర్నమెంట్ యూనివర్సిటీ నుండి అందరూ వచ్చున్నాము. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ముఖ్యంగా PhD అయిపోయి కాంట్రాక్ట్ గెస్ట్ ఫ్యాకల్టీగా ఉన్న వాళ్ళు మొత్తం కూడా ఈరోజు ఈ మీటింగ్కి వచ్చున్నారు. ఈ మెయిన్ అజెండా ఏమంటే మేము సైతం సిద్ధం. ఈ రాబోయే ఎలక్షన్ లో ఈ ఉన్నత సహకారం చేస్తే, మీలాంటి వాళ్ళు సహకరిస్తే, మమ్మల్ని ప్రోత్సహిస్తే కంపల్సరిగా నీతివంతమైన పరిపాలన, దాంతోపాటు మంచి సుస్థిరమైన అభివృద్ధికి మా విజ్ఞానాన్ని అట్లనే మాకున్న విశ్లేషణ ద్వారా మంచి పరిపాలన ఇవ్వడానికి మాకు అవకాశాలు కల్పిస్తే మంచి పాలసీలు తయారు చేసి నిరుద్యోగం లేకుండా ఈ రాష్ట్రంలో చేయడానికి మేము చేయవలసిన పనులు మేము చేస్తాము. అది కూడా ప్రజల సహకారం, అది కూడా మీడియా సహకారం, అట్లనే అగ్రికల్చర్ చూసుకునేవ్వండి, లేదా ఉమెన్ ఎంపవర్మెంట్ చూసుకునేవ్వండి, లేదా ఇటు పక్క ఆటో వాళ్ళని చూసుకునేవ్వండి, ఎవరైనా చూసుకునేవ్వండి. ప్రతి ఒక్కరు కూడా ఈ గవర్నమెంట్ లో ముఖ్యంగా చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు విపరీతమైన ట్యాక్స్ వల్ల ఎంతో నష్టపోతున్నారు. అదే ఈ ఉన్నత విద్యావంతులు వస్తే ట్యాక్స్లు తగ్గించి వాళ్ళకి ఎటువంటి అభివృద్ధి కావాలి, ఎటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి, ఎటువంటి టెక్నాలజీ కావాలి అని తోడ్పాటు చేయడానికి మాలాంటి ఉన్నత విద్యావంతులు సరైన ఆలోచన చేసి సరైన ప్రాజెక్టులు తీసుకోవడానికి ఈ గవర్నమెంట్కి ఎంతో సహాయపడతామని ఈ సభాముఖంగా, ఈ మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాము. రాజధాని లేకుండా చేసిన ఈ చంద్రబాబు కావచ్చు, లేదా మన జగన్ గారు కావచ్చు, లేదా అటు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ముఖ్యంగా అటు బీజేపీ కావచ్చు, మేము ఇక్కడ ఒకటే అడుగుతున్నాము. మీరు రాజధానిలో ఒక్క సెంటు కూడా భూమి కేటాయించలేదు. దేనికోసం? ప్రభుత్వ యూనివర్సిటీ కోసం. ఒక్క సెంట్ అయినా మీరు ఎందుకు కేటాయించలేదు బాబు గారు? అదే ఒక మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో జరిగిన మంచి హాస్పిటల్ కోసం ఒక్క సెంట్ అయినా భూమి కేటాయించారా? పోనీ ఒక IIT కోసం ఒక్క సెంటు భూమిని మీరు కేటాయించారా? అంటే ఈ రాజధాని అనేది పూర్తిగా ప్రైవేటైజేషన్, పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల కోసమా, లేకపోతే ఈ బడుగు బలహీన వర్గాలు తక్కిన అందరి కోసమా అనేది మేము అడుగుతున్నాము. ఇదే పద్ధతిని జగన్ గవర్నమెంట్ సాగించింది. వీళ్ళంతా కూడా పోయి కేంద్ర ప్రభుత్వానికి కాళ్ళలోకి మళ్ళా తాకట్టు పెట్టడానికి సిద్ధపడుతున్నారు అనేది చెప్పక తప్పదు. కనుకనే ఇటువంటి సమయంలో ఈ నిరుద్యోగులు, ముఖ్యంగా ఉన్నత విద్యావంతులు రావాలి, నిలబడాలి, ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి అనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.